Welcome to AK1 TV News. Three kgs వచ్చేసి 35,000 సార్. అంతే సార్. మసాలాలు, కారం, పసుపు, టోటల్ డ్రై ఐటమ్ అంతా చేసుకోవచ్చు సార్. దాంట్లో మసాలా నేను కాదు మేడం. ఇప్పుడు ఒట్టి మిర్చి, మనం మిరపకాయలు ఉంటాయి, దాంట్లో కూడా కారం చేసుకోవచ్చు. కల్తీ లేకుండా మేడం, మన ఇంట్లో మనం చేసుకుంటూ మన ఆరోగ్యం కాపాడుతూ బిజినెస్ కూడా చేసుకోవచ్చు. అవును మేడం. ఇది వచ్చేసి ఆయిల్ మిషన్ మేడం, 400 వాట్స్. ఇది హాఫ్ HP, కొద్దిగా తక్కువ, 25,000 మేడం స్టార్ట్అప్. అది ఎన్ని కేజీలు కాదు మేడం, డైలీ 6 hours కంటిన్యూ రన్ చేసుకోవచ్చు మేడం. మనం మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours, మధ్యాహ్నం అట్లా 2 గంటలు, రోజు 6 గంటలు మాత్రం వాడాలి. ఒక గంటకు 25,000 మేడం. ఒక గంటకు వచ్చేసి అప్రాక్సిమేట్లీగా 3 to 4 kgs మన పదార్థం వేసుకోవచ్చు మేడం. పదార్థాన్ని బట్టి నూనెకు సంబంధించిన ప్రతి సీడ్స్ సార్, అన్ని పల్లి, నువ్వులు, కొబ్బరి, బాదం, అవిసె గింజలు, సన్ఫ్లవర్, ఆవాలు టోటల్ వేసుకోవచ్చు సార్, వేప నూనెతో సహా. అవును సార్. ఇప్పుడు సపోజ్ గా సార్ చెప్తాను సార్. ఇప్పుడు పల్లి అయితే గ్రౌండ్ నట్స్ ఉన్నాయి మామూలుగా. 1 kgకి మినిమం పల్లిని బట్టి, నాట్ సీడ్ అయితే వేరే ఉంటుంది. మనం సీడ్ అయితే మంచి పల్లి అయితే 2.5 నుంచి 3 kgలు పల్లి కావాలి సార్. 1 kg ఆయిల్ రావాలంటే సార్. ప్యూర్ గా ఒరిజినల్, మనం ఏం చిన్న డ్రాప్ కూడా కలిపి ఉండదు దాంట్లో. పైన ఏ గింజలు వేస్తామో కింద ఆయిల్ వచ్చేస్తుంది. 1 kg ఆయిల్ ప్యూర్ వస్తుంది. మనం ఇప్పుడు బయట ఏం తింటున్నామో మనం అర్థం చేసుకోవాలి సార్. మామూలుగా 120-150 రూపాయలు పల్లి ఉంటుంది మార్కెట్ లో. 100 రూపాయలు అప్రాక్సిమేట్లీ మనం 100 రూపాయలు వేసుకున్నా కూడా 1 kg ప్యూర్ ఆయిల్ కావాలంటే మనకి 2.5 కిలో నుంచి 3 కిలోలు పల్లి కావాలి. 300 కాకపోయినా 250 రూపాయలు వేసుకోండి. యాక్చువల్గా మామూలుగా అప్రాక్సిమేట్లీ అయితే 250 రూపాయలు అంటే మనకి బయట ఇప్పుడు 180-170 రూపాయలు ఆయిల్ ప్యాకెట్ ఇస్తున్నాడు. ఏ విధంగా ఇస్తాడు? కల్తీ కాబట్టి 100% మనం కల్తీ తింటున్నాం. 80% మనం రోగాల పాలవ్వడానికి 80% ఆయిల్ అయితే, పిండి, మసాలాలు, కారం ఇవన్నీ ఒక 20%. 80% ఆయిల్ వల్లే రోగాలు మొత్తం మన ఆర్గాన్స్ అన్ని డ్యామేజ్ అవుతున్నాయి. అందువల్ల ఇట్లా మన ఆయిల్ మిషన్ వాడుతూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ, మన పిల్లల్ని అందరు కాపాడుకుంటూ బయట బిజినెస్ చేసుకుంటూ వాళ్ళు కూడా 10 మందికి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. అండి ప్యూర్గా ఉంటుంది సార్. ప్రతిదీ చిన్న కారంతో సహా ప్యూర్గా చేసుకోవచ్చు. చెరుకు రసం మిషన్స్, దీంట్లో కెపాసిటీ బయట మేడం. ఇది 1/2 HP, 1 HP, 1.5 HP అలా అన్ని మన ఇంటి కరెంట్తోనే సింగిల్ ఫేస్ సార్. మొత్తం ప్రతి మిషన్ మన దగ్గర సింగిల్ ఫేస్ తోనే రన్ అవుతాయి. మెయింటెనెన్స్ కూడా జీరో. 100% స్టైన్లెస్ తోనే ఉంటుంది. మీకు ఏ విధంగా జిందాల్ స్టీల్ తో ఇట్లా హెవీ కావాలంటే హెవీగా మేమే మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. 316 డిగ్రీలు స్టైన్లెస్ స్టీల్ సార్. రాడ్తో సహా మనం తినే ఐటమ్, తాగే ఐటమే తయారు చేస్తాం కాబట్టి 100% 316 డిగ్రీలు స్టైన్లెస్ తోనే ఉంటుంది ప్రతి ఐటమ్. ఇది వచ్చేసి రైస్ మిల్ సార్, మినీ రైస్ మిల్. ఇది మనం బయట ఇప్పుడు పాలిష్ కోసం మనం నైస్ గా మన కంటికి రీతి కావాలని చెప్పేసి పాలిష్ చేసేసి డబుల్ పాలిష్, ట్రిపుల్ పాలిష్ అని బయట తింటున్నాం. పాలిష్ చేసిన తర్వాత దాంట్లో ఉండే ప్రోటీన్ అంతా పోయి ఉత్త పిప్పి తింటున్నాం మనం. మన చిన్నతనంలో మన పెద్దవాళ్ళు దంపుడు బియ్యం అని చెప్పి రోడ్లు వేసి దంచుకొని తినేవాళ్ళు. ఆ టైంలో మనం ఇంట్లోనే రోజుకు ఒక 50-60 కేజీలు దీంట్లో గంటకి మనం చేసుకొని దంపుడు బియ్యం టైప్ పాలిష్ లేకుండా, ఎటువంటి పాలిష్ లేకుండా బియ్యం వస్తాయి సార్. ఒట్లేస్తే బియ్యం వస్తుంది. ఇది వచ్చేసి ఆటోమేటిక్ సమోసా మిషన్ సార్. రైస్ పర్పస్ సార్. అది వేరేదేం లేదు. రైస్ పిండికి సపరేట్, గ్రేవీకి సపరేట్, ఇవన్నీ సపరేట్ సార్. ఇది వచ్చేసి దీంట్లో 1 HP నుంచి స్టార్ట్ అవుతాయి సార్. ఇంకా మీకు కెపాసిటీ ఎంతలో అంటే 65,000 నుంచి స్టార్ట్ అవుతాయి మా దగ్గర. 65,000 నుంచి ఉన్నాయి సార్ స్టార్టింగ్. ఇంకా మీకు కాస్ట్ వచ్చేసి ఎంతలో అంటే యూనిట్ని బట్టి సెట్ చేసుకోవచ్చు. 85,000 సార్. సార్ ఇది వచ్చేసి కటింగ్ మిషన్. లాస్ట్ వన్ వచ్చేసి కటింగ్ మిషన్ సార్. అంటే వెజిటబుల్ కటింగ్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, ఏమైనా కొబ్బరి కానీ. ఇప్పుడు మనం కొబ్బరి దీంట్లో మిషన్లో ఆయిల్ తీసుకోవాలంటే ఒట్టి కొబ్బరిని ముక్కలు చేసుకోవాలి. కొబ్బరి కంటే ఒక షేప్ ఉంటుంది రౌండ్గా, అంత లావు అయితే మిషన్లో పట్టదు. అలా కాకుండా ఈ కటింగ్ మిషన్లో
ఒక గంటకు వచ్చేసి 100 కేజీల నుంచి 500 నుంచి 800 కేజీలు పట్టే మిషన్స్ కూడా ఉంటాయి సార్ మా దగ్గర. మినిమం 100 కేజీలు పర్ అవర్. ఇప్పుడు సపోర్ట్ మామూలుగా మెస్సులు, హాస్టల్స్, హోటల్స్, క్యాటరింగ్ చేసే వాళ్ళు సపోజ్ ఉంటారు. ఒక 100 కేజీలు కూరగాయలు కట్ చేయాలంటే 4 లేడీస్ కావాలి. మినిమం ఎంత లేదన్నా 300 నుంచి 400 చార్జ్ తీసుకుంటారు వాళ్ళు. నలుగురు అంటే 1600 అవుతుంది. అట్లా లేకుండా 100 కేజీలు కూడా ఒక 1 అవర్ లో కట్ చేస్తారు. కరెంటు బిల్ కూడా మన సింగిల్ ఫేస్ తోనే, మన ఇంటి కరెంట్ తోనే రన్ అవుతాయి. 2.5 గంట వాడిన 1 to 2 యూనిట్స్ అంటే 10 to 15 రూపీస్ చార్జ్ మాత్రమే కాలుతుంది సార్. దాంట్లో మిషన్ కూడా లేబర్ తగ్గించుకోవచ్చు, ప్లస్ కల్తీ లేకుండా మన ఇంట్లో మనమే తయారు చేసుకోవచ్చు. ఇది వచ్చేసి సమోసా మిషన్ మేడం. సమోసా ఇప్పుడు మనం మామూలుగా ఒక 1000 కానీ 2000 సమోసాలు కావాలంటే కూడా తయారు చేయడానికి చాలా టైం పడుతుంది. ఇదేంటంటే సార్ ఫుల్ ఆటోమేటిక్ సమోసా మిషన్. ఇది కుర్మా ఒక సైడు, తడిపిండి ఒక సైడు, పొడిపిండి ఒక సైడు వేసేసి బటన్ ఆన్ చేస్తే సమోసాలు ఒక గంటకు వచ్చేసి 2500 నుంచి మినిమం 3000 మిషన్లు తయారు చేసి ఇస్తుంది. మనం బాయిల్ చేసుకొని కాల్చుకోవడమే అంతే. దీంతో పాటు ఇది వచ్చేసి ఫ్లోర్ మిషన్ సార్. ఇది 1,50,000 మేడం. అది వచ్చేసి 22,000 స్టార్ట్అప్ మేడం. ఇది 1,50,000 స్టార్ట్. దీంట్లో ఇంకా హై కావాలంటే హై. చిన్న సమోసా ఇది, పెద్ద సమోసా కూడా వస్తుంది దాంట్లో. ఇది వచ్చేసి ఫ్లోర్ మిషన్ సార్, పిండి మిషన్. ఆల్ టైప్ ఆఫ్ సీడ్స్, మొత్తం డ్రై సీడ్స్ అంతా ఏదైనా పిండి చేసుకోవచ్చు. కొర్రలు, జొన్నలు, సజ్జలు, బియ్యం. ఫుల్ ఆటోమేటిక్ ప్లస్ సెన్సార్ సిస్టమ్. మిషన్ ని టచ్ చేయాల్సిన అవసరం ఉండదు సార్. ప్లగ్ పెట్టేసి మేడం దీంట్లో మనకు కావాల్సిన బ్లేడ్ సిస్టమ్స్ ఉంటాయి. దీంట్లో మనం రాసుకునే